దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఉదయకాలము ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పెట్ట అందరికి వందనాలండి. పిల్లరా, ఈ దినం మన ధ్యానాంశం ఇది కాదు, కానీ మన ధ్యానాంశం పరిశుద్ధాత్మ 7 నిబంధనలు. పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి 7 నిబంధనలు. ఏంటా నిబంధనలు? పిల్లరా, ఆ నిబంధన అంటే మీకు తెలుసా? నిబంధన అంటే ఒప్పందం. ఒక ఇద్దరు మనుషులు లేదా అంతకంటే ఎక్కువ మనుషుల మధ్య జరిగేటటువంటి ఒప్పందం. పిల్లరా, పరిశుద్ధాత్ముడు కూడా 7 నిబంధనలు చేశాడు. ఆయన నిబంధనను స్థిరపరచువాడు. నిబంధనను ఏం చేసేవాడు? ఆయన స్థిరపరచువాడు. ఆయన చెప్పిన దానిని నెరవేర్చే దేవుడు. ఆయన చెప్పిన దానిని నెరవేర్చే దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, 1వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, ఆయన నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని అంటాడా అండి. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఆయన ఎవరండి? ఆయన ఎవరండి? చెప్పండి, దగ్గరికి చెప్పండి. తెలుసు కదా. నమ్మకమైన సాక్షి, నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అని రాయబడింది ఆయన గురించి. ఆయన నమ్మకమైన సాక్షి అంటే మన ఎడల దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడంటే, మన ఎడల దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తప్పకుండా నెరవేరుస్తాడు. అందుకనే ఆయన నిబంధనను స్థిరపరచువాడు, ఆయన చెప్పిన దానిని నెరవేర్చేవాడు. 1 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. దేవునికి స్తోత్రం. నిన్ను పిలిచిన వాడు, నన్ను పిలిచిన వాడు ఎటువంటి వాడు అంటే నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు ఏదైనా మాట ఇస్తే చేయకుండా ఉంటాడా? ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో మనకు బాగా మిత్రులైనటువంటి వారు, మనకు స్నేహితులైనటువంటి వారు, బంధువులైనటువంటి వారు పలానా చోటకి నేను వస్తాను, నీతో కూడా నేను వస్తానని చెప్పి వారు మాట ఇచ్చి రాకపోవచ్చు కదండి. చాలా సందర్భాల్లో మన జీవితంలో ఈ అనుభవాలు మనం అనుభవించాం. నేను వస్తాను, నీకు ఇస్తాను, నీతో కూడా నేను ఉంటాను, నీకు నేను ప్రాణం పెడతానని చెప్పి మనకు వాగ్దానం చేసిన వారే వెనతిరిగి మోసం చేసి వెళ్ళిపోయినటువంటి వారిని ఏమండి చాలా మందిని మన జీవితంలో చూసాం. కానీ ఈయన ఎవరంటే ఆయన నిబంధనను స్థిరపరచువాడు, ఆయన చెప్పిన దానిని నెరవేర్చువాడు. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. ఆయన నమ్మకమైన వాడు. మన ఎడల మన జీవితంలో దేవుడు ఏదైనా చెప్పితే తప్పకుండా ఆయన చేస్తాడు. ఆయన నమ్మకమైన వాడు. మోషే దేవుని దృష్టిలో ఎటువంటి వాడు తెలుసండి? మోషే దేవుని దృష్టిలో ఎటువంటి వాడు? నమ్మకమైన వాడు. అంటే ఎన్నో మార్లు మోషేని పరీక్షించిన తర్వాత, ఎన్నో మార్లు ఆ మోషే జీవితాన్ని చదివిన తర్వాత దేవుడు అతనికి ఇచ్చినటువంటి మాట ఏంటంటే, అతని గురించి చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మోషే చెప్పండి, మోషే నమ్మకమైన వాడు ఇల్లంతటిలో. మరి నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన నమ్మకమైన వాడు అని చెప్పి మనం చదువుతున్నాము. మరి నువ్వు దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నావు? మోషే నమ్మకంగా ఉన్నాడు కదా. నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఏమంటే విశ్వాస విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ప్రార్థించే విషయంలో నమ్మకంగా ఉన్నావా? దేవునికి ఇచ్చే విషయంలో నీవు నమ్మకంగా ఉన్నావా? దేవుని మందిరానికి వచ్చే విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకోండి. నమ్మకమైనటువంటి వానికి చెప్పండి, నమ్మకమైనటువంటి వానికి దీవెనలు పూరించారంటండి.
నమ్మకమైన వానికి దీవెనలు. బైబిల్ చదవట్లేదు అన్నమాట మీరు. ఎప్పుడు చూసినా ఫోన్ ఎక్కడ ఉందా, ఎక్కువ సమయం ఫోన్లో గడుపుతూనే ఉంటారు. పైకి కిందకి పైకి కిందకి, ఆ గ్రాము ఈ గ్రాము, ఆ బుక్ ఈ బుక్. ఏమండి, ఫోన్ పట్టుకుంటే సమయము ఇంకా చూడదండి. సమయం అయిపోతానే ఉంటది. దేవుని బిడ్డలో దేనితో సమయం గడుపుతారో తెలుసండి? ఈనాటి యువత ఎక్కువగా ఫోన్లోనే కాలం గడుపుతున్నారండి. ఎవరు చూసినా కానీ ఖాళీ సమయం దొరికితే ఫోన్ పట్టుకోవడం, ఆ గేమ్ ఈ గేమ్, ఆ వీడియోలు ఈ వీడియోలు, సమయాన్ని చాలా వృధా చేస్తున్నారు. దేవుని బిడ్డలో సమయం దొరికితే బైబిల్ ఎక్కువగా చదవడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని ఆత్మ కలిగి ఉన్నారనుకోండి, ఒరేయ్ ఇది కాదు నువ్వు పట్టుకునేది, ఇలా కాదు నువ్వు సమయాన్ని వ్యర్థం చేసేది, బైబిల్ చదువు, ప్రార్థన చెయ్యి. ఏమండి, దేవుని ఆత్మ ఈ విధంగా ప్రేరేపిస్తుంది. ఎవరు పెట్టారా? ఎక్కువగా బైబిల్ చదువుటలో మనం గడపాలి. బైబిల్ చదువుటలో ఎక్కువ సమయం మనం గడపాలి. ప్రార్థన చేయట్లో ఎక్కువ సమయం మనం ఏమండి గడపాలి. ఆయన నమ్మకమైన వాడు కనుక ఆయన ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. తన నిబంధనను ఆయన స్థిరపరుస్తాడు. ఎప్పుడైతే దేవునికి నమ్మకస్తులుగా ఉంటామో అప్పుడు మనం ఏం చేయబడతాం తెలుసా అండి? దీవించబడతాం. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఒరే నీకు కొంతకాలం 7,000 ఇస్తాం జీతం, నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా నా దగ్గర పని చేసావు అనుకోండి, అప్పుడు జీతం నీకు ఆ సంవత్సరం పెరుగుతూ ఉంటుంది, ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. విన్నారు ఈ మాటలు మీరు? ప్రారంభంలో కొద్దిగా ఇస్తారు జీతం, కూలి కొద్దిగానే ఉంటుంది. తర్వాత నమ్మకంగా నీ యజమానుని దృష్టికి నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకోండి, జీతం ఎక్కువ వస్తుంది, కూలి కూడా ఎక్కువ వస్తుంది అండి. ఫలానా వ్యక్తి నాకు పనికి వచ్చాడయ్యా, అసలు వాడు ఏ పని చేస్తావో, వాడు ఎక్కడ చేస్తున్నాడు, ఇటు పిలిస్తే అటుపోతున్నాడు, నువ్వు రేపు నుంచి నా పనిలోనికి రావద్దయ్యా అని యజమాను దృష్టికి అనిపించుకునే విధంగా ఉండకూడదండి. దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా మనం చేసేవారంగా మనం ఉందుముగాక. ఆమెనని చెప్పబుద్ధి అవట్లేదా? దేవుని దృష్టిలో మనం ఏ విధంగా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని పూర్తి చేయటంలో నమ్మకంగా ఉండాలి. ఏమండి, నమ్మకంగా ఉంటే అప్పుడు దేవుని దృష్టిలో మనం పడతామండి. యేసు ప్రభువు గురించి చెప్పండి మాట ఏంటంటే ఆయన నమ్మకమైన సాక్షి అని చెప్పబడింది. మృతులలో ఉండి ఆది సంపదనిగా లేచినవాడు, భూపతులకు అధిపతి, ఆయన నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక అని చెప్పి భక్తుడైనటువంటి యోహాను భక్తుడు ఆయన రాస్తూ ఉన్నాడండి. ప్రియులారా, ఆ పరిశుద్ధాత్ముడు మనకు ఇచ్చినటువంటి నిబంధనలు ఏంటని మనం గమనిస్తే, యేసు ప్రభు సమస్తము చేయగలడు, యేసు ప్రభు సమస్తం చేయగలడు అని చెప్పి మనం నోటితో చెప్తూ ఉంటారా? ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి, ఆయన సమస్తం చేయగలడు, రోగాన్ని తీసివేయగలడు, వ్యాధులు తీసివేయగలడు, లేమిని తీసివేయగలడు, ఆయనకి ఏది అసాధ్యమైంది ఏది లేదండి, ఆయన సమస్తం చేయగలడు అని చెప్పి ఉట్టూరికి నేను నోటితో చెప్తూ ఉంటారు. కానీ పిల్లరా, ఈ విషయమును నిజముగా నమ్ముచున్నామని అనుదిన జీవితంలో కనపరచరు కొంతమంది. రోగం వచ్చింది అనుకోండి, నేరుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. రోగం వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ముందు ప్రార్థన చేసి దేవుణ్ణి అడుక్కోవాలి. ప్రభా, ఈ రోగం నీ చిత్తమైతే తీసేయ్యా, ఒకవేళ తీయలేకపోతే ప్రభా ఇదిగో మేము వైద్యుని దగ్గరికి వెళ్తున్నాం, తీయలేకపోతే కాదు, ఏమండి ఈ రోగాన్ని వైద్యుని దగ్గరికి వెళ్తున్నాను, ఆయన ద్వారా అయినా ఈ రోగాన్ని తీసివేయ్యా అని చెప్పి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రార్థన చేయాలి. మొదట దేవుణ్ణి అడగాలి. ఏమండి, దేవుణ్ణి అడిగితే ఆయన తీసివేస్తే సరే, ఒకవేళ ఆయన తీసివేయకపోయిన ఎడల వైద్యుని దగ్గరికి వెళ్ళి ఆయన చిత్తము చొప్పున
మనం ఏం చేయాలంటే రోగం పోగొట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఆయన మన జీవితంలో ఏమండి, ఇదిగో అనుదిన జీవితంలో ఈ విషయం నిజముగా నమ్ముచున్నామని మనం ఏం చేయాలి? మన జీవితంలో కొంతమంది కనపరచలేదండి. ఒక ఆయన అంటండి 2 ఎదురు బొంగుల మధ్య ఒక తాటి మీద నడుస్తూ ఉన్నాడంటండి. 2 ఎదురు బొంగుల మధ్య ఒక తాటిని కట్టి ఆ తాటి మీద నడుస్తూ ఉన్నాడంటండి. అలా నడవడం జనాలందరూ చూడడానికి గుమికూడారంటండి. గుమికూడినప్పుడు తాటి మీద ఒక వ్యక్తిని భుజముల మీద వేసుకుని ఆ వ్యక్తి నడుస్తూ ఉన్నాడంటండి. నడుస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఒక చిన్నపిల్లోడు ఆహా భలే నడుస్తున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోయాడంటండి. ఆ వ్యక్తి నడవడం చూసి, ఒక వ్యక్తిని భుజముల మీద వేసుకుని ఆ తాడి మీద నడవడం చూసి ఆశ్చర్యపోయి ఆహా భలే నడుస్తున్నాడే ఒక మనిషిని ఎత్తుకొని అని చెప్పి ఏమండి అంటున్నాడంటండి. ఆ తాడి మీద నడిచే వ్యక్తి ఆ బల్లం దగ్గరికి వచ్చి, నేను ఈ తాడి మీద నడుస్తున్నానని చెప్పి నీవు నమ్ముతున్నావా అని అంటే, నేను నమ్ముతున్నాను, నేను చూశాను కదా, నమ్ముతున్నాను అంటున్నాడు. అంటే నువ్వు రా, నేను నా భుజాల మీద ఎత్తుకుని నేను నడుస్తానని అని చెప్పి ఆ బాలుడితో అనగానే, అమ్మో నేను రానయ్యా, నీ భుజాల మీద నేను కూర్చుని నడవడానికి నేను రానయ్యా అని చెప్పి ఆ బాలు ఏం చేశాడంటే భయపడిపోతున్నాడు. ఏమంటే అర్థమైంది నా మాట? ఆ బాలుడు అతని భుజముల మీద కూర్చుని కూర్చోవడానికి అతను భయపడుతున్నాడు. మరి ఆయన సర్వశక్తిమంతుడే, ఆయన అన్ని చేస్తాడని చెప్పి నోటితో చెప్తున్నా కానీ పిల్లరా, ఈ విషయం నిజముగా నమ్ముచున్నామని మన నిజ జీవితంలో కనపరచలేరండి. ఇదిగో నేనండి దేవుడు శక్తిమంతుడు అని చెప్పి నేను బోధ చేయవచ్చు. దేవుడు శక్తిమంతుడని నేను బోధ చేయవచ్చు, కానీ ఆ బోధను బోధించే విషయం నా జీవితంలో అనుసరించకపోయి ఉండొచ్చు. నేను బోధించే బోధ నా జీవితంలో అనుసరించకపోయి ఉండొచ్చు. దేవుడు భక్తుడైన యోహానుతో అంటున్నాడండి. దేవుడు అంటున్నాడు, యోహాను నా ఇంద్రధనుసు చూడుము, నిన్ను బట్టి గాక నా నిబంధనను బట్టి నిన్ను ఉన్నత స్థానమునకు తీసుకువచ్చేదను, నా సింహాసనమునకు నిన్ను హెచ్చించేదనని చెప్పి దేవుడు యోహానుతో అంటున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. భక్తుడైన యోహానుతో దేవుడు అంటాడు, నిన్ను బట్టి కాక నా నిబంధనను బట్టి నిన్ను ఉన్నత స్థానమునకును తీసుకుని వచ్చేదను, ఆ సింహాసనమునకును నిన్ను హెచ్చించేదనని చెప్పి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడండి. దేనిని బట్టి? నిబంధనను బట్టి. ప్రభు అంటాడండి, ప్రభు ఇదిగో నా ప్రజలు నా వాక్యమందు విశ్వాసం ఉంచిన వారైతే వారి ఎడల నా కార్యమును స్థిరపరుస్తాను, నా కార్యమును చేస్తానని చెప్పి ప్రభు అంటాడండి. ఇంకా మాట్లాడుతుంటాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఏమండి, నీ విశ్వాసము చొప్పున నీకు జరుగునుగాక అని చెప్పి చెప్పిన దానిని బట్టి మనం ప్రభువునందు ఏముంచాలి తెలుసా అండి? ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. దేవుడు చెప్పినది ఎప్పటికీ కూడా సత్యమేనండి. దేవుడు ఏదైనా నిబద్ధం చేశాడా మీతో? దేవుడు ఏదైనా మాట మీతో బలపరిచే మాట ఏదైనా మాట్లాడా? ఏమండి, రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది, దేవుని మందిరానికి వచ్చి ఎన్నో ఏండ్ల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, ప్రభు ఏదైనా ఒక్క మాట అయినా మాట్లాడాడు మీతో? ఏమండి, ఒక మాట చెప్పండి. ప్రభు బైబిల్ గ్రంథంలో ఇదిగో పలానా ఈ మాట ద్వారా నాకు రక్షణ వాక్యాన్ని ప్రభు నాకు తెలియజేశాడు అని ఒక్క మాట చెప్పండి. ఏమండి, ఆయన తన ప్రజలతో ఏం చేస్తాడో తెలుసా అండి? నిబంధన చేస్తాడు. ఆయన తన ప్రజలతో వాగ్దానం చేస్తాడు. ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉన్నట్లు పరిశుద్ధ ఆత్ముడు కూడా 7 నిబంధనలు తన ప్రజలతో చేశాడండి. మనము అంతకంతకు ఉన్నత స్థానమునకు వచ్చి దేవుని సింహాసనమును సమీపించినట్లు చేయు 7 నిబంధనలు ఏంటండి?
ఇంకా మొదలవలేదండి. ప్రారంభంలోనే ఉన్నాం. అప్పుడే కునుకుబాట్లు పడిపోతే ఎట్లా? ఇంక నిబంధనలోనికి మనం వెళ్ళా. ఏ నిబంధనలు దేవుడు చేశాడో ఇక నేను మొదలు పెట్టలేదు. పరిచయంలోనే ఉన్నాను. ఏమండి? ఆయన సింహాసనమునకు సమీపించిన కొలది దేవుడు చేసేటటువంటి ఆయన సింహాసనానికి సమీపస్తునిగా చేసేటటువంటి 7 నిబంధనలు ఏంటి అని జాగ్రత్తగా గమనిస్తే పిల్లరా, దేవుడు చేసినటువంటి మొట్టమొదటి నిబంధన ఏంటంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం బైబిల్ తెరిచి చదవండి. నీకును స్త్రీకిని నీ సంతానమునకును వైరము కలుగజేసేదను, నీవు దానిని మడమ మీద కొట్టేదామని చెప్పాను. బిగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా బిగ్గరగా చెల్లిద్దాం. పిల్లరా, దేవుడు చేసినటువంటి మొట్టమొదటి నిబంధన ఏంటంటే రక్షకుడు స్త్రీ ద్వారా జన్మిస్తాడని చెప్పి ప్రభువు నిబంధన చేశాడు. రక్షకుడు స్త్రీ ద్వారా జన్మిస్తాడని చెప్పి నిబంధన చేశాడు. ఆ స్త్రీ ద్వారా జన్మించినటువంటి ఈ రక్షకుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించను. ఈయన దేవుని కుమారుడు అని చెప్పి దేవుడు నిబంధన చేశాడు. మొట్టమొదటి నిబంధన ఇది. యేసుక్రీస్తు ప్రభు వారిని అది మడిమ మీద కాటు వేస్తుంది, ఆయన తల మీద కొడతాడని చెప్పి ఇక్కడ మనకి రాయబడి ఉంది. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయుడి అని ప్రజల చేత పిలిపించడంలో వాడు ఆయన మడిమను గాయపరిచెను. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయండి అని ప్రజలను పిలిచుడు చేత ఎక్కడ కాటు వేసానండి? ఆయన మడిమ మీద కాటు వేశాడు. ఏమండి? ఆయనను సిలువ వేయండి అని చెప్పి కేకలు వేసి ఆయన మీద అపనిందలు మోపి, ఏమండి, ఆయన అపహాస్యము చేయటం ద్వారా ప్రభు మడిమను వాడు ఏం చేశాడు? ప్రభు మడిమను గాయపరిచాడు. అర్థమవుతుంది మాటలు? ఏమండి? రక్షకుడు స్త్రీ సంతానం ద్వారా పుడతాడు. ఆయన మడిమ మీద అది కాటు వేస్తుంది, ఆయన దానిని తల మీద కొట్టునని చెప్పి వాగ్దానం, ఇది నిబంధన. ఆయనను సిలువ వేయండి అని చెప్పి ప్రజలను ప్రేరేపించి ఆయన మీద అపనిందలు మోపి, ఏమంటే ఆయన అపహాస్యం చేయటం ద్వారా అపవాది ఏం చేసిందంటే ఆయన మడిమను గాయపరిచింది. ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే ఆ గాయపడినటువంటి ఆ మడిమ ద్వారానే అపవాది యొక్క తల చితకొతక్కబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చదవండి. సమాధానకర్త దేవుడు మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కించును. చాలండి. సాతానును చదవండి మరొకసారి. మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును అని అక్కడ రాయబడి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేని ద్వారా చితక తొక్కిస్తానంటండి? ఏ మడిమనైతే అపవాది గాయపరిచిందో అదే మడిమ ద్వారా అపవాది యొక్క తలను శీఘ్రముగా చితక తొక్కిస్తాడని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు అక్కడ మనకి రాయి తెలియపరిచాడండి. పిల్లరా, కొంతమంది మహమ్మదీయులు యేసుప్రభు మరణించాడంటే ఒప్పుకోరండి. ఆయన అద్భుతాలు చేశాడు, ఆయన ఒక స్త్రీకి జన్మించాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడని చెప్పి ఒప్పుకుంటారంట. కానీ ఆయన మరణాన్ని మాత్రం ఒప్పుకోరంటండి. ఆయన ఏ విధంగా అపవాదిని జయించాడంటే సమాప్తమైనది అని చెప్పి మరణించినప్పుడే ఆయన శత్రువును ఓడించాడంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఓడించాడంటండి? సమాప్తమైనదని చెప్పి మరణించినప్పుడే సాతాను ఓడించాడంటండి. వారు ఆయన మరణాన్ని ఒప్పుకోరు. ఆయన చేసిన అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని, ఇంకా అనేకమైనటువంటి వాటిని ఒప్పుకుంటారంట. కానీ
మరణాన్ని మాత్రం లేఖనం చెబుతుంది ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన ఆయన పునరుద్ధరణై తిరిగి తిరిగి లేపబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే కదా మనం పునరుద్ధరణ పండుగ జరుపుకుంటున్నాం, ఈస్టర్ పండుగ మనం జరుపుకుంటున్నాం. ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడు అవ్వటం వల్ల మనలో ఏం కలిగింది తెలుసండి? జీవము కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పునరుద్ధానం ద్వారా మనకి ఏం కలిగిందంటే జీవము కలిగింది. కేవలము సిలువ ద్వారా మాత్రమే మనం అపవాదిని ఓడించగలం. మన జ్ఞానము ద్వారా, ఏమండి, మన ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, ఇంకా అనేక రకాలైనటువంటి వాటి ద్వారా అపవాదిని ఓడించగలము అని అనుకుంటున్నారండి? ఓడించలేము. కేవలము సిలువ ద్వారా మాత్రమే అపవాదిని మనం ఓడించగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సిలువను గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఒకసారి ఆ మాట చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనం గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. కొంతమందికి సిలువను గూర్చిన వార్త తెలియదు, ఎగతాళి చేయడం వారికి తెలుసు. కానీ ఆ సిలువ యొక్క విలువ ఎవరికి తెలుసుందంటే, ఆ సిలువ నుండి పొందుకున్నటువంటి శక్తి అనుభవించిన వారికే ఆ సిలువ యొక్క విలువ తెలుస్తుంది. అపవాదిని ఇప్పుడు దేని ద్వారా జయించగలమంటే, ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, ఇంకా సంపూర్ణ రాత్రి ప్రార్థన ద్వారా, ఇంకా అనేక రకాలైనటువంటి వాటి ద్వారా జయించగలమని అనుకుంటున్నారు. కానీ అపవాదిని దేని ద్వారా మనం జయించగలమంటే సిలువ ద్వారా మాత్రమే. సిలువను గూర్చిన వార్త అనేకులకు, సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకి ఇది ఏంటంటే దేవుని శక్తి అండి. ఆ శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తులే అపవాదిని జయించగలరు. ఏ మడివనైతే అపవాది గాయపరిచిందో అదే మడివి ద్వారా సాతాను యొక్క తలను చితక తొక్కబడింది. సిలువలో అపవాది ఓడించబడింది. ఏమండి, మనంతటా మనం సొంత ప్రయత్నాల ద్వారా, మనంతటా మనం అనుకున్నటి ద్వారా అపవాదిని మనం జయించలేము. కానీ ఆయన సిలువ నుండి వచ్చే శక్తి ద్వారా మాత్రమే, ఆ సిలువ నుండి వచ్చే శక్తిని పొందుకోవడం ద్వారా మాత్రమే అపవాదిని జయించగలమండి, ఓడించగలం. ఇదే దేవుడు చేసినటువంటి, పరిశుద్ధాత్ముడు చేసినటువంటి నిబంధన ఇదేనండి. ఇంకా రెండవ నిబంధన ఏంటంటే, ఒకసారి ఆదికాండము 9వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 9వ అధ్యాయము 15వ వచనం. సమస్త జీవరాశులకును, సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్ముడు చేసినటువంటి రెండవ నిబంధన ఏంటంటే, ఎవరితో చేశాడంటే నోవాహుతో చేశాడు. నోవాహుతో దేవుడు చేశాడు ఆ నిబంధన ఇదే. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనం చేయటకు అలాగున ప్రవాహముగా నీళ్లు రావని చెప్పి దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు. ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఇక అలాగనే ఇక మనుషులను ఇక నాశనము చేయను. ఎందుకు దేవుడు మనుషులను నాశనం చేశాడండి? నోవాహు దినాల్లో మనుషులను దేవుడు ఎందుకు నాశనం చేశాడు? ఎందుకు నాశనం చేశాడు? ఎందుకు నాశనం చేశాడండి? మాట విన్నందుకు నాశనం చేశాడా? ఆయన మాట వినకపోవడం వలన, పాపము పెరిగిపోవడం వలన వారి హృదయాలు ఏమైపోయినాయంటండి? హృదయాలు ఏమైపోయినాయి? చెడుతనంతో నిండిపోయింది. హృదయాలు దేవునికి దూరం అయిపోయింది. ఇప్పుడు మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉన్నాయి. ఆయనకు నమ్మకమైన వారు ఇంకా మనం అందరం ఉన్నామని అనుకుంటున్నారా? ఎవరు ఉన్నామనుకుంటున్నారా? నోవాహు దినాల్లో ప్రజలు ఏ విధంగా అయితే ఉన్నారో, ఏ విధంగా అయితే వారి దినాల్లో పాపం ఆకాశాన్ని అంటిందో, ఈ దినాల్లో మనుషులు కూడా ఆ దినాల్లో మనుషుల్లాగానే
ఆ దినాల్లో మనుషుల హృదయం ఏ విధంగా అయితే ఉందో ఈ దినాల్లో కూడా మనుషుల హృదయాలు ఆ విధంగానే ఉన్నాయి. లేదండి మేము పవిత్రంగా ఉన్నాం, దేవుని మాట మేము క్రమం తప్పకుండా వింటున్నామండి, క్రమం తప్పకుండా మేము ఆరాధనకు వస్తున్నామండి అనుకుంటున్నారా? లేదండి. అలా ఆ రోజున ఏ విధంగా అయితే ప్రవాహము పారి మనుషులందరిని నాశనం చేసిందో ఈ దినాన కూడా ఆ ప్రవాహంలో మనం అందరం మన నాశనం కావలసినటువంటి వారమై ఉన్నాం. ఈ దినాన మనం ఈ విధంగా ఉన్నామంటే కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే, ఆయన నోవాహుతో చేసినటువంటి వాగ్దానమే ఇది నన్ను మనల్ని బ్రతికించింది. కాక ఆనాడు నోవాహు దినాల్లో ప్రజలు చెడుతనమును బట్టి దేవుడు వారిని శిక్షించి వారిని నాశనం చేసి భూమి మీద ఒక్కరిని కూడా లేకుండా చేస్తానని చెప్పి దేవుడు నోవాహుతో చెప్పి, నోవాహు నీ కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకో అని చెప్పి నోవాహుతో చెప్పాడు. చెప్తే నోవాహు చెప్పితే, అయ్యా ఇదిగో కొన్ని దినాల్లో ఇదిగో ఈ ఈ ఊరు ఈ పట్టణం నాశనం చేస్తాడని చెప్పి దేవుడు చెప్తున్నాడని చెప్తే నోవాహుని ఎగతాళి చేశారంటండి, అపాజం చేశారంటండి. ఇప్పుడు దాకా నాశనం చేయబడినటువంటి ఈ ఊరు ఇప్పుడు నాశనం అయిపోతుందంట అని చెప్పి నోవాహుని ఎగతాళి చేశారంట అండి. నోవాహు అయితే వారి మాటలు పట్టించుకోకుండా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం, దేవుడు మాట చెప్తే అది చేస్తాడు కదా, ఆయన వాగ్దానం చేస్తే ఆయన నిబంధన చేస్తే స్థిరపరుస్తాడు కదా అని చెప్పి విశ్వాసంతో నోవాహు ఏం చేశాడంటే ఓడగట్టుకున్నాడండి. ఓడగట్టుకుని తన కుటుంబాన్ని సిద్ధపరుచుకున్నాడు. ప్రజలందరికీ తెలియజేసినా కానీ వారి పాపమును బట్టి వారి హృదయమును వారి ఆలోచన మార్చుకోలేదంట అండి. దేవుడు ఎన్ని రోజుల తర్వాత నాశనం వస్తుందని చెప్పి దేవుడు చెప్పాడు, అదే రోజున నాశనాన్ని పిల్లల జల ప్రళయమును దేవుడు పంపించి జనాలందరూ నాశనం అయిపోయిన తర్వాత దేవుడు మనసులో బాధపడి హృదయంలో బాధపడి దేవుడు చేసినటువంటి నిబంధన ఏంటో తెలుసండి? మరొకసారి చదవండి ఆ మాట. 9వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు నోవాహుతో చేస్తున్నటువంటి నిబంధన చదవండి. 15వ వచనం. నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనం చేయటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు అని చెప్పి దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నోవాహుతో ఏం చెప్పాడంటే, నేను నీతో నా నిబంధన స్థిరపరచుదును అని చెప్పి నోవాహుతో చెప్పాడండి. నోవాహుతో చేసినటువంటి ఆ నిబంధనే నీవు నేను నశించిపోకుండా ఆ ప్రవాహంలో నీళ్ళ ప్రవాహంలో కొట్టుకొని పోకుండా సజీవులుగా ఉన్నామండి. కేవలం ఏంటి తెలుసా అండి? నిబంధన దేవుడు నోవాహుతో చేసిన నిబంధనే. ఆ నిబంధన అలుసుగా తీసుకొని ఈయన మా దేవుడే కదా, బాప్తిస్మం తీసుకోపోయినా ఏమవుతలే, మారు మనసు పొందకపోయినా ఏమవుతలే, ఏమండి ఒక ఆదివారం ఎగ్గొట్టినా ఏమవుతలే, ఒక వారం బలారాధన ఎగ్గొట్టినా ఏమవుతలే అని చెప్పి అనుకుంటూ ఉన్నారండి. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, ఏదైనా ఊరు వెళ్ళడానికి బస్సులో ప్రయాణం చేసేటప్పుడు టికెట్ లేకుండా బస్సులో కూర్చుంటావా? నువ్వు ఏమన్నా కూర్చుంటావా? నీ దగ్గర టికెట్ లేకుండా కండక్టర్ చూశాడు అనుకోండి, 500 1000 రూపాయలు కట్టాలి. ఇప్పుడంటే ఆధార్ కార్డు ద్వారా ఫ్రీగా బస్సులో ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నారండి. ఇదివరకు సంగతి మేము టికెట్ తీసుకుంటలేదని అని చెప్పి ఇప్పుడు నాకు చెప్పమాకండి. ఆధార్ కార్డులు రాక క్రితం, ఉచిత బస్సు ప్రయాణం రాక క్రితం బస్సులో ఎక్కడికైనా వెళ్ళాలంటే కూర్చొని టికెట్ లేకుండా ప్రయాణం చేస్తావా నువ్వు? విమానంలో కానీ, రైల్లో కానీ, బస్సులో కానీ ఇంకెక్కడైనా ప్రయాణం చేయగలవా? చేయలేవు. ఎందుకని? టికెట్ ఉంటేనే ప్రయాణం. నేను అంటానండి, పరలోక ప్రయాణం మనం చేయాలంటే మారు మనసు, బాప్తిస్మం ఇవన్నీ లేకుండా ప్రయాణం చేయలేం. అర్థమవుతుంది నా మాటలు? పరలోక ప్రయాణం చేయాలంటే మనం ఏం పొందుకోవాలి తెలుసా? ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, కడగబడాలి, పాప జీవితం అంతా విడిచిపెట్టాలి. అయ్యా రోజులు అయిపోయింది, కాలం అయిపోయింది, దినాలు బాగోలేదు, కరువని కాలం వచ్చేసింది అని చెప్తే చాలా మందికి అసలు భయమే ఎత్తలేదండి కదండి. భయం ఎట్లేదు. ఒకనొక దినాల్లో నా పాపం పోకుండా నేను ప్రభుని రక్షకుని అంగీకరించకుండా నేను చచ్చిపోతే ఇదనో, అయ్యో నేను నరకానికి వెళ్తాను కదా అని చెప్పి నాలో భయం పుట్టి దేవుని ఎదుట ఒప్పుకొని ప్రార్థించి పాపంతా కడుక్కొని
బాప్తీసం పొందుకొని ఆయన రక్షకునిగా అంగీకరించాను నేను. ఆయన రక్షకునిగా అంగీకరించాను నేను. తెలుసండి, భయం పుట్టి రేపటి దినం ఉంటామో ఉండమో. ఏమండి, నిన్నే ఇంచుమించు మహారాష్ట్ర గ్రామంలో ఒక 30 మంది 40 మంది చనిపోయారంటండి. ఆలయం కూలిపోయి ఆలయం కూలిపోయి ఆ ఆ రాళ్ళు కింద పడిపోయారంటండి జనాలు. కొంతమంది తీశారు, ఇంకా కొంతమంది శవాలు దాని కింద ఏమున్నాయంటండి. ఏమండి, అర్థమవుతుంది అన్న వాటిలో. ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళి బండి మీద వెళ్తాము, నేను చూస్తా ఉన్నప్పుడు యవనస్తులే ఆ యవనస్తులే శ్రద్ధాంజలి అని చెప్పి ఆ ఫ్లెక్స్లు వేలాడదీస్తున్నారండి. కారణం ఏంటి? చనిపోతున్నారండి. పాపం వారిలో నిలిచి ఉండి చనిపోతున్నారు. ఆనాడు నోవాహు దినాల్లో కూడా మనుషులందరూ ఆ విధంగానే చనిపోయారు. నోవాహు ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రకటన లెక్క చేయకుండా, ఏమండి, వాళ్ళకి రమ్మంటే రాకుండా నిర్లక్ష్యంగా, ఏమండి అయ్యా పాటకి రండి అని చెప్తే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏమైపోయారు తెలుసండి? నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుడు మనకి ఇచ్చిన జీవితం ఒకే ఒక జీవితం. ఆ జీవితాన్ని ఏ విధంగా జీవించాలో తెలుసా? ఏ విధంగా జీవించాలో తెలుసా? పరిశుద్ధంగా, దేవునికి నమ్మకంగా. ఏమండి, ఆ విధంగా జీవించడానికి ఆ జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. ఆయన కోసం బ్రతకాలి. మనం బ్రతికినా చనిపోయినా ఆయన కోసమే. చెప్పండి, చనిపోయినా బ్రతికినా ఆయన కోసమే బ్రతుకుతున్నాం. ఆయన కోసమే మనం చనిపోతున్నాం అని మనం గుర్తించాలండి. దేవుడు నోవాహుతో చెప్పినటువంటి నిబంధన మన జీవితంలో నెరవేరుతోంది. ఆయన కృప కనికరము మన మీద నిలిచి ఉండబట్టే ప్రవాహంలో కొట్టుకొని పోకుండా దేవునికి దూరంగా బ్రతికిన వారమే మనం. భక్తిహీనులుగా బ్రతికిన వారమే, చెడు బ్రతుకు బ్రతికిన వారమే అయినప్పటికీ సరే ప్రవాహంలో, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోకుండా ఈ రీతిగా సజీవులుగా ఉంచాడు తెలుసండి. కేవలం దేవుడు నోవాహుతో చేసినటువంటి నిబంధనే. దేవుడు పిలుస్తున్నాడు, ఆయన మనతో పోరాడుతున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నా కుమార్తె నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి? పిలుస్తూ ఉన్నాడండి. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడి మనం ఆయన దగ్గరికి వచ్చయ్యా నీకు దూరంగా బతికాను, భక్తిహీనుడిగా బతికాను, చెడు మాటలు మాట్లాడాను, చెడుగా నేను బ్రతికాను, నా హృదయం నీకు దూరంగా ఉండిపోయింది అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి మనం పశ్చాత్తాపడి మన పాపములను మనం ఒప్పుకుంటే జరిగేది ఏంటంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి? మనం మన పాపములు మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే మన పాపములు మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తాడు. ఇది ఈసారి చదివించటం కాదండి, చాలా మార్లు మేము చదివించాను. అయినప్పటికీ మరలా చదివిస్తున్నాను. ఎందుకంటే నశించిపోకుండా మనం ఉండాలంటే ఆయన దగ్గరికి వచ్చి మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే, విడిచిపెడితే ఆయన ఎటువంటి వాడని చెప్పాను? నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతిని మనల్ని విడిపిస్తాడు. అయ్యా ఇదిగో నేను నిద్రపోతోండి, తిండిపోతోండి, పాపాత్మండి, ఆ చూపు సరిగా లేదు అని చెప్పి ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వస్తే అప్పుడు ఆయన క్షమిస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. మనుషులందరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు తెలుసండి. ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు వేసి చూస్తున్నాడండి. అమ్మా నా దగ్గరికి రా, నీ హృదయం నాకు ఇవ్వు, ఎప్పుడు మారు మనసు పొందుతావు, అమ్మా ఎప్పుడు పాప విడిచిపెడతావు, ఎప్పుడు మారుతావు, ఎప్పుడు నమ్మకంగా నాకు బ్రతుకుతావు అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వేసి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, చేతులు జాపుతున్నాడు. నువ్వు రా నా దగ్గరికి. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్మో, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్మో, రక్షణను పొంది లక్షణముగా తిరిగి వెళ్ళు, రక్షణను పొంది లక్షణముగా తిరిగి వెళ్ళు, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్మో. దేవునికి స్తోత్రం. ఆయన ఏ విధంగా పిలుస్తున్నాడు? ప్రేమతో పిలుస్తున్నాడు. లోబడి నొల్లని ప్రజల వైపు దినమల్లా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా?
చేతులు సాపుతున్నాడు. అయ్యా, నీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. ఇక ఎప్పుడు కూడా ఇదిగో నీళ్ళు ప్రవాహముగా రావు, మనుషుల్ని నాశనం చేయవు అని చెప్పి దేవుడు నోవాహుతో నిబంధన చేశాడండి. దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు. ఇంకొక మూడవ నిబంధన ఏంటంటే దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఒకసారి ఆ మాట కూడా మనం చదువుదామండి. ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనాలు. ఈ నిబంధన మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. ఆ నిన్ను గొప్ప జనముగా చేసి ఆ నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా నుందువు. ఆ ఆశీర్వదించెదను, నేను దూషించు వారిని శపించెదను. ఆ సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా చాలండి. దేవుని స్తోత్రం కలుగునుగా. మూడవ నిబంధన ఎవరితో చేశాడు? అబ్రహాముతో చేశాడు. అబ్రహాముతో దేవుడు ఏం చేశాడు? ఏం మాట్లాడాడు? ఇదిగో నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు అని చెప్పి దేవుడు అబ్రహాముతో చేశాడు నిబంధన. ఏమండి? అబ్రహాముతో నిబంధన చేసి నీ వంశములో నుండి, నీ సంతానములో నుండి రాజులు సింహాసనాన్ని ఏళ్తారని చెప్పి దేవుడు అబ్రహాముతో కూడా నిబంధన చేశాడు. నిబంధన చేసినప్పుడు దేవుడు అబ్రహాముతో చేసినప్పుడు అతనికి ఆ నిబంధన నెరవేర్చడానికి ఇంచుమించు 25 సంవత్సరాలు వేచి చూడవలసి వచ్చిందండి. ఆ నిబంధన ఏమండి అబ్రహాము జీవితంలో ఆ నిబంధన నెరవేర్చడానికి 25 సంవత్సరాలు వేచి చూడవలసి వచ్చింది. అబ్రహామేమో వృద్ధుడు, శారా కూడా వృద్ధురాలే. ఆ వయసులో గర్భము దాల్చి కుమారుడు కనడానికి అవకాశం లేదు. ఒకసారి చదవండి ఆ మాట కూడా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. అతడు విశ్వాసమునందు రమారమి మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని సందేహింపగా చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారామే 100 వయసు అప్పుడు, జాగ్రత్త వినండి, 100 వయసు గర్భం ఉడికిపోయింది. ఇతడు కూడా ముసలుడు అయిపోయాడు, నడలేనటువంటి పరిస్థితులు అయిపోయాడు. ఆ సమయంలో దేవుడు వచ్చి మరుసటి ఏట నీ కౌగిటి కుమారుడు ఉంటానని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. అబ్రహాముని గురించి చెప్పండి మాట ఏంటంటే విశ్వాసమందు బలహీనుడు కాక. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు ఆ వాగ్దానం నెరవేరుస్తాడండి, నిబంధనను నెరవేరుస్తాడని చెప్పి సందేహింపక విశ్వాసముతో దేవుని తట్టు 25 సంవత్సరాలు ఎదురు చూశాడు ఆ నిబంధన కోసం. 25 సంవత్సరాలు ఎదురు చూసినప్పుడు పిల్లరా, ఆయన పునరుద్ధానం యొక్క బలం మృతతుల్యమైనట్టి ఆ శారా గర్భంలోనికి ప్రవేశించి మరలా నూతనత్వం కలిగజేసి మరలా గర్భం దాల్చడానికి, కుమారుడు కనడానికి దేవుడు శక్తినిచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా అండి? మృతతుల్యం అయిపోయినాయి, కనడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఆస్కారం లేని చోట పిల్లరా ఆయన పునరుద్ధాన బలమును పొందుకొని కుమారుణ్ణి కన్నారండి. వాగ్దాన పుత్రుని వారు సంపాదించుకున్నారు. ఆ పునరుద్ధాన శక్తిని మనం అందరం కూడా పొందుకోవాలని చెప్పి అబ్రహాము జీవితంలో మాత్రమే కాదు, గమనించండి, అబ్రహాము జీవితంలో మాత్రమే కాదు, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో వారి జీవితంలో కూడా ఇటువంటి కార్యమును చేయగలిగినటువంటి సమర్థుడైన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సమయం అయిపోయినట్టుంది, మీకు నీరసించిపోయారు. ఏమండి? అటు నుంచి గాలి వస్తుంది, ఇటు నుంచి గాలి వస్తుంది, అన్ని వైపుల నుంచి గాలి వస్తుంది, అయినా కానీ నీరసించిపోతున్నారు. ఏమండి? అసలు మృతతుల్యమైపోతే ఎట్లా కుమారుడు పడతాడని చెప్పి విశ్వాసం ఉంచుతారు. ఇచ్చల్లే ఇస్తావా? హైదరాబాద్ గ్రామంలో ఒక ఆయనకి ఇక్కడి నుంచి పాటు పడిపోయిందండి. యవనస్తుడే, ఇంచుమించు 20 సంవత్సరాలు ఉంటాయి.
చాలా సార్లు ప్రార్థన చేసి 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 ఉపవాస ప్రార్థన చేసి 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 అలసిపోయారు. నేర్చి ఇక చేస్తారంటారా దేవుడు? ఒకరోజు నాకు బాధ కలిగి నేనెళ్ళి 4 మాటలు చెప్తే బాగానే అన్నారు. వాళ్ళు కూడా నీరసించిపోయారండి. ఎంతోమంది పెద్ద పెద్ద పాస్టర్ గారులు వచ్చి చెప్పారు. ప్రార్థన చేశారు, ప్రార్థన చేశారు. రాత్రంతా ప్రార్థన చేసాం, ఉపవాస ప్రార్థన చేసాం, ఎన్నో ప్రార్థన చేసాం గాని ఈ కుమారుడు ఇక లేవలేడు, ఇక ఇట్లనే ఉంటాడని చెప్పి వారి అవిశ్వాసం వారిలో మూట కట్టిపోయిందండి. నాకు అర్థమైపోయింది. అసలు కన్నా వాళ్ళకే విశ్వాసం లేకపోతే దేవుడు స్వస్థపరుస్తాడని, వారిలోనే విశ్వాసం లేకపోతే మనలో విశ్వాసం అంటే ఏం కలుగుతుంది? ఇప్పుడు నీలో విశ్వాసం లేదనుకోండి, దీన్ని ఎంత ప్రార్థన చేసినా ఆ రోగం నుండి విడుదల పొందలేవు. దేవుడు అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నా విశ్వాసం కాదు, ఎవరి విశ్వాసం వారిని ఆ విశ్వాసం ద్వారా స్వస్థపరిచే రోగం ఎటువంటి రోగమైనా అవ్వచ్చు. విశ్వాసం మాత్రం కొంచెం దేవుడు స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నిలబెడతాడని చెప్పి విశ్వాసం ఉంచితే ఏదైనా చేయగలడు. స్వస్థపరచడం మాత్రం కాదు, ఉద్యోగం ఇస్తాడని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేసి ఆ ప్రయత్నంలో కొనసాగితే తప్పకుండా ఉద్యోగం పొందుకుంటావు. అర్థమవుతుందండి? ఒక సహోదరు నాకు పరిచయం అయ్యి బాగా భాషలతో మాట్లాడుతుందండి. ప్రార్థనలో భాషలతో మాట్లాడిపోయి ఊగిపోతుందండి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన సహోదరి కొన్నిసార్లు నేను వెళ్ళి, అమ్మ ఏమైంది, నీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసావు కదా, ఏమైంది అంటే, ఉద్యోగం వచ్చేస్తుంది అన్నగారు, ఉద్యోగం వచ్చేస్తుంది అని అంది. ఆ మాట ఇంచుమించు 7-8 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు కూడా ఉద్యోగం రాలే. ఏమండి, నీకు ఉద్యోగం ఇస్తానని చెప్పి దేవుడు చెప్తే, నీకు వివాహం చేస్తానని చెప్పి దేవుడు చెప్తే ప్రార్థన చేసి చేసి, ఉద్యోగాల కోసం ప్రార్థన చేసి చేసి, వివాహాల కోసం ప్రార్థన చేసి 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 వయసు ఎక్కువైపోతుంది కానీ ఉద్యోగాలు రావట్లే కొంతమంది. ఏమండి, వయసు వచ్చేస్తుంది, ఈ మీద పడిపోతుంది, ఉద్యోగాలు రావట్లేదు. కారణం ఏంటంటే విశ్వాసంతో మీరు ప్రార్థన చేయట్లేదు, దేవుని మీద ఆనుకోవట్లేదు, నమ్మకంగా ఉండలే. ఒక గంతేం ఎక్కడ వేస్తున్నాం, ఇంకొక గంతేం అక్కడ వేస్తున్నాం. ఉద్యోగాలు ఎట్ట వస్తే, విభాగాలు ఎట్ట దొరుకుతాయి, కుటుంబాలు ఎక్కడ తీర్చబడతాయి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు నీ జీవితంలో ఉంటే ఇంకెక్కడ ఉద్యోగాలు వస్తాయి? దేవుడు ఏ నిబంధన చేశాడు? దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు, నోవాహుతో కూడా దేవుడు నిబంధన చేశాడు. నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామమును గొప్ప చేస్తానని చెప్పి చెప్తే ఆ మాట ప్రకారం నమ్మారు, విశ్వాసం ఇచ్చారు, వేచి చూస్తే చేయడానికి అవకాశం లేని చోట కూడా ఆయన బలమును పుట్టించి మరలా కుమారుని కనేటట్లు దేవుడు చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏదైనా చేయగలడు, సమస్తం ఆయన చేతిలో ఉంది. ఆ రీతిగా అబ్రహాము ఇచ్చినటువంటి విశ్వాసం నీవు నేనో గనుక ఆయన యందు విశ్వాసం ఉంచితే తప్పకుండా ఆ కార్యం మనం పొందుకుంటాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట చెప్తూ అంటాడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, మృతులలో నుండి ఆయన మరణ విషయంలో ఆయన పునరుద్ధాన బలమును ఆయన శ్రమలలో ఎరుగు నిమిత్తం సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అంటున్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమంటాడంటే, ఆయన మరణములో సమానుభావం గలవన్నాయి, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం అని అంటున్నాడండి. ఏ బలం అండి? ఏ బలం? పునరుద్ధాన బలం. ఆయనను ఎరుగు నిమిత్తం, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం అని అంటున్నారండి. ఆయన పునరుద్ధాన బలమును పొందుకునే అబ్రాహాము శారాలు మరల గర్భం ధరించి పిల్లలు కనడానికి ఆ పునరుద్ధాన బలము వారికి అనుగ్రహించబడింది. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం అంటున్నాడండి. ఆయన పునరుద్ధాన బలాన్ని నేను ఎరగాలి, ఆయన నిన్ను ఎరగాలి, వ్యక్తిగతంగా నేను ఆయన ఎరగాలి. ఎరుగు నిమిత్తం సమస్తమును పెంటతో సమానంగా సమస్తమును నష్టపరుచుకున్నాడు అంటండి. వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేని నిమిత్తం? ఆయన ఎరగడానికి.
ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగడానికి, పునరుద్ధాన బలం తెలుసుకోవడానికి, పొందుకోవడానికి, ఆయనను పొందుకోవడానికి, ఆయనను అనుభవించడానికి దేన్ని ఎంచుకున్నాడు? దేన్ని ఎంచుకున్నాడు? ఏ విధంగా ఎంచుకున్నాడు? నష్టపరుచుకొని సమస్తమును ఆయన నిమిత్తం సమస్తం నష్టపరుచుకున్నట్టండి. కొంతమంది మనుషులకి కలిగినటువంటి వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరగపోతున్నారండి. దేవుణ్ణైనా విడిచిపెట్టడానికైనా సిద్ధపడుతున్నారు, కానీ సంపాదించినటువంటి వాటిని విడిచిపెట్టలేకపోతున్నారండి. దౌర్భాగ్యం. అర్థమైందన్నమాట. ముగిచ్చేస్తా నేను. దేవుడే గది సమస్తం ఇచ్చింది. దానిని విడిచిపెట్టి దేవుణ్ణి పట్టుకోవడం మానేసి దేవుణ్ణి విడిచిపెట్టి వాటి కొరకు ప్రాగులాడుతున్నారు. ఏం మిగలదో? మిగిలేది సున్నా. అర్థమవుతుందండి? ప్రార్థనగా మానేసి నువ్వు ఏది సంపాదించడానికి పరుగులెట్టినా నీ జీవితంలో కలిగేది ఏంటో తెలుసా? సున్నానండి. పౌలు గారు ఏమన్నాడంటే, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం అని అన్నాడు. ప్రభా, మూడో ఆకాశానికి నేను వెళ్ళాలయ్యా, నేను స్వస్థపరచబడాలయ్యా, ఏమండి అద్భుతాలు నాకు కనపరిచయ్యా అని ఆయన వేడుకోలేదు. ఏమని వేడుకున్నాడు మరి? ఆయనను ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరిగి నిమిత్తం. అది కావాలి నాకని చెప్పి పౌలు గారు వేడుకున్నాడండి. చూసారా? ఆయన పునరుద్ధాన బలములో ఉన్న శక్తి మనం పొందుకుంటే, ఆయన శిలువ మరణంలో ఉన్నటువంటి శక్తి మనం ఎరిగితే, పొందుకుంటే తప్పకుండా మనం ఏం చేయగలం తెలుసా? అపవాదిని, శత్రువుని మనం జయించగలం. అప్పుడు మనం వేడుకోవాలి, ప్రభా నీవు నా కొరకై శిలువలో మరణించావు, నా పాపములను పరిహరించావు, విమోచించావు, నీ శిలువ మరణ పునరుద్ధాన శక్తి నాకు అనుగ్రహించయ్యా, ప్రసాదించాయా అని చెప్పి మనం ప్రార్థన చెయ్యాలండి. స్వస్థపరచు ప్రభా, అది అక్కడికి తీసుకెళ్ళయ్యా, ఇది ఇవి అని కాదు. దేవుని నిమిత్తము సమస్తము నష్టపరుచుకోవడానికైనా మనం సిద్ధపరచబడాలి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ఆరాధన నిమిత్తం సమస్తం నష్టపరుచుకోవాలి. నీకు ఎంత లాభమైనా రావచ్చు. ఆ రోజున సమస్తం నష్టపరుచుకొని దేవునిలో ఉంటే, దేవునిలో నమ్మకంగా ఉంటే, ఆయనతో పాటు యుగ యుగాలు ఆయనతో పాటు ఉంటావు, ఆయనతో పాటు పరిపాలన చేస్తావు, సింహాసనం మీద కూర్చోడానికి ప్రభు అవకాశం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని నిబంధనలు చేశాడు, పరిశుద్ధాత్ముడు నిబంధనలు చేశాడు. ఎన్ని నిబంధనలు చేశాడు పరిశుద్ధాత్ముడు? 7 నిబంధనలు చేశాడు. వాటిలో 3 నిబంధనలు మీకు జ్ఞాపకం చేశాడు. మొదటి నిబంధన ఎవరితో చేశాడు? దేవుడు నోవాహుతో చేశాడు. ఆది కాండంలో 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక నిబంధన చేశాడు. స్త్రీ ద్వారా రక్షకుడు పుడతాడని, ఆ రక్షకుని మడిమి మీద అది కాటు వేస్తుందని, ఆ మడిమి ద్వారా అపవాది యొక్క తలను చితక తొక్కిస్తాడని చెప్పి దేవుడు నిబంధన చేశాడు. రెండవది నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు. మూడవది అబ్రాహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధన ప్రకారం దేవుడు స్థిరపరిచాడు వారి జీవితంలో. ఒకసారి గమనించండి, దేవుడు నీతో ఏ నిబంధన చేస్తున్నాడు? దేవుడు నీతో ఏ నిబంధన చేశాడు? ఒకసారి పరిశీలన చేసుకోండి. పరిశీలన చేసుకొని ప్రభా అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే, ఆయనను వేడుకుంటే, దావీదు భక్తుని వేడుకున్నాడు. ఒకసారి చదవండి ఆ మాట. 53వ కీర్తనలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి మనం ముగించుకుందాం. 53వ కీర్తన 16వ వచనం. అయితే నేను దేవునికి 55వ కీర్తన 16వ వచనం. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించుము. సాయంకాలం ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అలవర్చుకోండి, ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేయడానికి, ఆయనతో గడపడానికి, వ్యక్తిగతంగా ఆయనతో గడపడానికి. ప్రభు ఇదిగో ఎన్ని సంవత్సరాలు బట్టి నేను వెంబడిస్తున్నాను కదా, ఎన్ని సంవత్సరాలు బట్టి మందిరానికి వెళ్తున్నాను కదా, నాతో ఏ నిబంధన చేసావు, నాతో ఏం మాట్లాడావు, నాకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ఒక నిబంధన నాకు తెలియజేయ్యా. భక్తులతో నోవాహుతో నిబంధన చేసావు, అబ్రాహాముతో నిబంధన చేసావు, నాతో కూడా ఒక నిబంధన చేయ అని చెప్పి మనం ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. అటు రీతిగా దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. ఆయనలో నమ్మకముగా ఉన్నట్లు దేవుడు మనందరినీ ఆయన సన్నిధిలో సిద్ధపరచును గాక. చెల్లిది స్తోత్రం చెల్లిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించును గాక. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు